హలో అండి. ఏంటి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటని చూస్తున్నారా? మన చుట్టూ రోజూ కనిపించే పెద్ద పెద్ద సంఖ్యల గురించే. వార్తల్లో చూసినా, దేశ జనాభా లెక్కల్లో చూసినా, లేదా కొత్త టెక్నాలజీలో చూసినా, అబ్బో ఈ నంబర్స్ చూట్టానికి చాలా పెద్దవిగా, ఒక్కోసారి కాస్త భయపెట్టేవిగా అనిపిస్తాయి గదా. కానీ ఈరోజు మనం ఆ సంఖ్యల వెనక ఉన్న లాజిక్ను బ్రేక్ చేసి, ఎంతటి భారీ సంఖ్యలైనా సరే వాటిని చాలా క్యాజువల్గా, సులభంగా ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుందాం. ఒక్కసారి స్క్రీన్ మీదున్న ఆ నెంబర్ని చూడండి. అమ్మ బాబోయ్, ఎంత పెద్దగా ఉందో కదా. అసలు కామాలు, ఎలాంటి గ్యాప్స్ లేకుండా ఇలా వరుసగా అంకెలనిచ్చేస్తే ఎవరికైనా ఒక్క క్షణం తల తిరిగిపోవడం గ్యారంటీ. ఇంత పెద్ద సంఖ్యను ఎవరైనా టక్కున చదవగలరా అనే డౌట్ రావొచ్చు. కానీ భయపడకండి, దీనికో అద్భుతమైన ట్రిక్ మన దగ్గరుంది. సో ఇలాంటి భయంకరమైన నంబర్స్ని ఈజీగా డీకోడ్ చేయడానికి మనం ఈ 4 స్టెప్స్ ఫాలో అవుదాం. 1. మన ఇండియన్ సిస్టంలో ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయి. 2. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది. 3. నంబర్స్ని కంపేర్ చేయడం. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రియల్ లైఫ్లో రౌండింగ్ ఎలా చేయాలి. ఓకే, లేట్ చేయకుండా మన ఫస్ట్ టాపిక్ ఇండియన్ సిస్టంలో ప్లేస్ వాల్యూస్లోకి డైవ్ చేద్దాం రండి. ఇదిగో ఈ ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఉంది చూశారు. ఇది అచ్చం ఒక డీకోడర్ రింగ్ లాంటిదనమాట. పెద్ద నెంబర్స్ని చదవడానికి ఇదే అసలైన బేస్. ఇందాక మనం చూసిన ఆ పెద్ద నెంబర్ని ఇలా ఒక పట్టికలో, అంటే ఒకట్లు, పదులు, వందలు, వేలు, లక్షలు, కోట్లు ఇలా ఆయా స్థానాల్లో పెట్టేస్తే చాలు. మ్యాజిక్ లాగా ఆ నెంబర్ ఎంత క్లియర్గా మారిపోయిందో చూసారా. ఇప్పుడు ఎవరైనా సరే దీన్ని చాలా క్యాజువల్గా 7,34,56,789 అని సులభంగా చదివేయచ్చు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ప్రతిసారి ఇలా పట్టికలు వేసుకుని కూర్చోలేం కదా. అందుకే ఇక్కడే మనకి కామాలు సూపర్ హీరోలా హెల్ప్ చేస్తాయి. మన ఇండియన్ సిస్టంలో ఈ కామాలు ఎంత పవర్ఫుల్ అంటే అవి ఒక రకంగా మన కళ్ళకి చిన్న బ్రేక్స్ లాంటివిస్తాయన్నమాట. రూల్ చాలా సింపుల్ అండి. కుడివైపు నుంచి ఫస్ట్ 3 అంకెల తర్వాత ఒక కామా, ఆ తర్వాత ప్రతి 2 అంకెలకి ఒక కామా పెట్టుకుంటూ పోవడమే. దీనివల్ల నంబర్స్ లాజికల్గా విడిపోయి చదవడం భలే ఈజీ అయిపోతుంది. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ చూద్దాం. ఇప్పటిదాకా మనం మన ఇండియాలో వాడే సిస్టమ్ చూశాం, బాగానే ఉంది. కానీ గ్లోబల్గా వేరే దేశాలతో బిజినెస్ చెయ్యాలన్నా, డేటా షేర్ చేసుకోవాలన్నా ఎలా? ఇక్కడే ఇంటర్నేషనల్ సిస్టమ్ సీన్లోకి వస్తుంది. ఆధునిక ప్రపంచంలో అందరం ఒకే భాష మాట్లాడుకోవడానికి, నంబర్స్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ట్రాన్స్లేటర్ లాంటిదన్నమాట. అయితే ఈ గ్లోబల్ సిస్టంలో కామాలు పెట్టే రూల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కుడివైపు నుంచి మొదటి కామా 3 అంకెల తర్వాతే వస్తుంది. అక్కడ ఎలాంటి మార్పు లేదు. కానీ ఆ తర్వాత వచ్చే ప్రతీ కామా కూడా ఖచ్చితంగా 3 అంకెల తర్వాతే వస్తుంది. అంటే ఇక్కడ నంబర్స్ అన్నీ కూడా వేలు, మిలియన్లు ఇలా 3 అంకెల గ్రూపులుగానే విడిపోతాయన్నమాట. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం గమనించాలి మీరు. ఈ 2 సిస్టమ్స్ని పక్కపక్కన పెట్టి చూస్తే ఒకే నంబర్ 2 విధానాల్లో ఎలా మారుతోందో చూడండి. మన సిస్టంలో 7,34,00,000 అని చదివేది అక్కడ 73,456,000 అవుతుంది. అంటే దీని అర్థమేంటి? మన 10 లక్షల విలువ అనేది వాళ్ల లెక్కలో కరెక్ట్గా 1 మిలియన్తో సమానమన్నమాట. మూడో అంశానికి వెళ్దాం. అదే సంఖ్యలను పోల్చడం, అంటే కంపేర్ చేయడం. నంబర్స్ని ఎలా చదవాలో తెలిసింది కదా. ఇప్పుడు 2 పెద్ద నంబర్స్ మన ముందుంటే అందులో ఏది పెద్దది అని కనిపెట్టడం ఎలా? దీనికి 2 బేసిక్ రూల్స్. ఫస్ట్ రూల్, ఏ నంబర్లో ఎక్కువ అంకెలు అంటే ఎక్కువ డిజిట్స్ ఉంటే అదే పెద్దది. డెడ్ ఈజీ కదా. మరి 2 నంబర్స్లోనూ డిజిట్స్ సమానంగా ఉంటే అప్పుడు సెకండ్ రూల్ వాడాలి. ఎడమ వైపు నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అత్యధిక స్థాన విలువ ఆధారంగా ఒక్కో అంకెను కంపేర్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మీకొక చిన్న టెస్ట్. ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయి. ఏది పెద్దదో మీరు గెస్ చేయగలరా? మనం ఇందాక మాట్లాడుకున్న రూల్స్ ఇక్కడ పర్ఫెక్ట్గా అప్లై చేద్దాం. రెండింటిలోనూ 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి చూద్దాం. రెండింటిలోనూ స్టార్టింగ్ 4, 5, 0 కామన్గానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత సంఖ్య ఏలో చూస్తే 0 ఉంది, సంఖ్య బీలో చూస్తే 19 ఉంది. సో డౌటే లేదు, సంఖ్య బి పెద్దది అని స్పష్టంగా తెలుస్తోంది కదా. ఇక మన లాస్ట్ సెక్షన్ రియల్ లైఫ్లో రౌండింగ్ చేయడం గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాథ్స్ రూల్స్ అన్నీ కాస్త పక్కన పెడితే అసలు నిజ జీవితంలో మనం ఎప్పుడైనా ఇలాంటి ఎగ్జాక్ట్ నంబర్స్ని వాడతామా? ఆలోచించండి. మనకు ఎప్పుడూ ఖచ్చితమైన సంఖ్యలు అవసరం లేదు. ఒక్కోసారి ఒక రఫ్ అంచనా ఉంటే చాలు. ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఏవైనా 2 సిటీల మధ్య దూరం అడిగినా
ఒక ఫంక్షన్కి ఎంతమంది వచ్చారో అని అడిగినా మనం ఒక రౌండ్ ఫిగర్ చెబుతాం గాని ఒక్కొక్కరిని లెక్కపెట్టి చెప్పం గదా. అందుకే ఈ రౌండింగ్ అనేది రియల్ లైఫ్లో చాలా అవసరం. సంఖ్యలను అంచనా వేయడానికి లేదా ఈ రౌండింగ్ చేయడానికి కూడా మన దగ్గర ఒక చిన్న ట్రిక్కుందే. మీరు ఏ స్థానానికి రౌండింగ్ చేయాలనుకుంటున్నారో ముందు ఆ టార్గెట్ని ఫిక్స్ చేయండి. ఆ తర్వాత దానికి రైట్ సైడ్ అంటే కుడివైపున ఉన్న అంకెని చూడండి. అది 5 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కళ్ళు మూసుకుని రౌండప్ చేసేయండి. అదే 5 కంటే తక్కువ ఉంటే సింపుల్గా రౌండ్ డౌన్ చేసేయండి. ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. 88,078ని దగ్గరి వేలకు రౌండ్ చేసినప్పుడు అది 88,000 అయిపోతుంది. అలాగే 42,019ని చూస్తే అది 42,000గా మారిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ నంబర్స్ని గుర్తుపెట్టుకోవడం కానీ వేరే వాళ్ళకి చెప్పడం కానీ ఎంత ఈజీ అయిపోయిందో కదా. సరే, ఇవన్నీ ఎంతవరకు అర్థమయ్యాయో టెస్ట్ చేయడానికి మన సోర్స్ మెటీరియల్ నుండి ఒక చిన్న ఫన్ మ్యాచ్స్టిక్ పజిల్తో మనం ఈరోజు ఎక్స్ప్లెయినర్ని ముగుద్దాం. అగ్గిపుల్లలతో డిజిటల్ నంబర్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు ఇక్కడ గమనించండి. మనం ఇందాక నేర్చుకున్న ప్లేస్ వాల్యూస్ కాన్సెప్ట్ని ఇక్కడ వాడబోతున్నాం. ఫైనల్గా మీకు ఆలోచింపజేసే ఒక ఆసక్తికరమైన ప్రశ్నే అండి. కరెక్ట్గా 24 అగ్గిపుల్లలను మాత్రమే వాడి డిజిటల్ ఫార్మాట్లో మీరు క్రియేట్ చేయగలిగే అత్యంత పెద్ద సంఖ్య ఏది? భలేగా ఉంది కదే క్వశ్చన్. ప్లేస్ వాల్యూస్, నంబర్ రూల్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ వాడితే ఈ మిస్టరీని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మన చుట్టూ ఉన్న పెద్ద సంఖ్యల వెనుకున్న లాజిక్ మీకు అద్భుతంగా అర్థమైందనుకుంటున్నాను. ఈ పజిల్కి ఆన్సర్ ఏంటో బాగా ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.